పోలవరం బాబు గారు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అన్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు 82,000 కోట్లు. 4 సొరంగాలు తవ్వాలి, తర్వాత ఎక్కడో ఒక చోట రిజర్వాయర్ కట్టాలి, పైపుల ద్వారా పోలవరం నుంచి ఎక్కడ దగ్గర 8,800 అడుగులు ఎత్తుకు తీసుకెళ్ళాలి, దీనివల్ల బోల్డ్ కరెంట్ అవుతుంది అన్నీ చెప్పినా కానీ వినలేదు. బనకచర్ల కట్టి తీరుతానన్నాడు. మరి ఎవరు చెప్పారో ఏం చెప్పారో తెలియదు, కానీ అది 82,000 కోట్ల నుంచి ఇప్పుడు పోలవరం నల్లమల సాగర్ అంట 58,000 కోట్లు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రాజెక్టులతో కమిషన్ సంపాదించడమే ముఖ్యమైన ధ్యేయంగా చేస్తున్నాడు తప్పితే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వాలి, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కాలర్షిప్స్ ఇవ్వాలన్న బాధ్యత ఆయన పట్టించుకోవట్లేదు. అప్పులు తీసుకొచ్చేస్తున్నాడు, ఈ అప్పులన్నీ చెప్పి వాళ్ళకి కంపెనీలకు ఇచ్చేస్తున్నాడు. తీసుకొచ్చేసి పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయినాయి. 6,000 కోట్లు ఇవ్వాలండి స్కాలర్షిప్స్. ఇది ఈ బనకచర్ల ఇప్పుడేమో బనకచర్ల వెళ్ళిపోయింది, నల్లమల సాగర్ వచ్చింది. ఈ నల్లమల సాగర్కి కడతానన్నాడు. తెలంగాణ వాళ్ళు పిటిషన్ వేశారు. మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం తెలంగాణలో ఏం జరిగిందో. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. కాళేశ్వరం వల్ల ఆశించిన ప్రయోజనం ఒక్కటి కూడా నెరవేరలేదు. ఎవరైతే కాళేశ్వరం కట్టారో అటువంటి వాళ్ళని ఎతికి తీసుకొచ్చి పోలవరం కట్టిస్తున్నారు మెగా ఇంజనీరింగ్ సంస్థలు. వాళ్ళు పోలవరంలో ఒక నిర్మాణం చేశారు. ఏ నిర్మాణం చేశారు? గైడ్ బండ కట్టారు జగన్ హయాంలో. గైడ్ బండ కాపాడడం, గైడ్ బండ పెడితే గైడ్ బండ ఒరిగిపోయింది, కూలిపోయింది. దానికి బాధ్యత వహించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కాంపన్సేషన్ వసూలు చేశారా? ఎందుకంటే మీకు ఎలక్షన్లో డబ్బులు ఇచ్చాడు, మీకు డబ్బులు ఇచ్చాడు, మోడీకి డబ్బులు ఇచ్చాడు. అందువల్ల మళ్ళీ అతన్నే మీరు కాంట్రాక్టర్ కింద పెట్టుకున్నారు. ఇప్పుడు పోలవరం ఫస్ట్ ఎస్టిమేషన్ 6,000 కోట్లు అయితే ఇప్పుడు 66,000 కోట్లు. మరి పోలవరం ఎలా కడుతున్నారు? డయాఫ్రామ్ వాల్ ఎలా కట్టాలి? 2 డయాఫ్రామ్ వాల్స్ కట్టమని ఖచ్చితంగా చెప్తే ఒకటే డయాఫ్రామ్ వాల్ వెడల్పుగా కడుతున్నాం అన్నారు. సరే, ఎక్కడి దాకా కట్టాలి డయాఫ్రామ్ వాళ్ళు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పింది? హార్డ్ రాక్ వరకు పోలవరం డయాఫ్రామ్ వాల్ కట్టాలి, లేకపోతే ప్రమాదం. హార్డ్ రాక్ వరకు కట్టలేదు, కట్టేశారు. తర్వాత 2 కాఫర్ డ్యాములు కట్టారు. కాఫర్ డ్యాముల ఉద్దేశం ఏంటి? చంద్రబాబు మళ్ళీ 2 కాఫర్ డ్యాములు కట్టాడు. ఆ కటోపో కాఫర్ డ్యామ్ కట్టాడు, ఇటేపో కాఫర్ డ్యామ్ పెట్టాడు. కాఫర్ డ్యామ్ ఉద్దేశం ఏంటి? నీళ్ళని లేకుండా చేసి ఈ నిర్మాణం ఏది రాక్ కమ్ ఎర్త్ ఫిల్లింగ్ డ్యామ్, రాక్ కమ్ ఎర్త్ ఫిల్లింగ్ డ్యామ్ని నిర్మాణం గురించి కాఫర్ డ్యాములు కట్టారు. ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ కట్టడానికి ఈ డ్యామ్ కడుతున్నారు. డ్యాము ఎంత లోతు నుంచి కట్టాలి? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే సముద్రపు మట్టం ఎంత ఉంది? ఇప్పుడు మనం సముద్రపు మట్టానికి ఇక్కడ మనం కూర్చున్నాం, ఇంత ఎత్తులో ఉన్నాం. అంటే 100 అడుగులో 200 అడుగులో ఎత్తులో ఉన్నాం. అంటే సముద్రపు మట్టం అనేటప్పటికల్లా అక్కడ వరకు నీళ్లు రావడానికి ఛాన్స్ ఉండాలి. అది గురించి కాఫర్ డ్యాములు కట్టినప్పుడు కూడా నీళ్లు రాకుండా ఉండడానికి కాఫర్ డ్యాములు కడితే వాళ్ళు చెప్పిన లెక్కలు ఒకటి, అక్కడ కట్టింది ఒకటి. ఆ లెక్కల వల్ల ఆ కాఫర్ డ్యామ్లోంచి సీపేజ్ వచ్చేసింది. సీపేజ్ వచ్చేస్తే ఈ ఫారినర్స్ని తీసుకొచ్చారు
విదేశీ నిపుణులు అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు అందరిని తీసుకొచ్చారు. బట్రస్ డ్యామ్ కట్టమన్నారు వాళ్ళు. దాని ఎదురుగుండా ఇంకో బట్రస్ డ్యామ్ కట్టండి, కాఫర్ డ్యామ్ ఎదురుకుండా నీళ్ళు రాకుండా ఉంటాయన్నారు. అది కట్టారు. అది కట్టిన తర్వాత సీపేజ్ ఎక్కడ ఆగిందండి? సీపేజ్ ఆగలేదు. వచ్చేస్తూ ఉంటే పంపులు ఇట్టుకున్నారు. ఎంత హార్స్ పవర్ పంపులు పెట్టారో తెలుసా? అవి ఎవ్వరూ చూడకుండా ఆ లోనకి ఒక ప్రెస్ రిపోర్ట్ని కానీ ఒక చీమను కూడా వెళ్ళకుండా. పోలవరం అన్నది ఎవరిదండి? ఇది ప్రజల సొమ్ము, ప్రజల గురించి ఖర్చు పెడుతున్న సొమ్ము. ప్రజలు కానీ పత్రికలు కానీ ఆ డ్యామ్ని చూడడానికి వీల్లేదు, ఎవరు అక్కడానికి వీల్లేదు, అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియడానికి వీల్లేదు. ఇవన్నీ బయటకు వచ్చేస్తాయని. కాఫర్ డ్యామ్ అయిపోయింది. ఇప్పుడు రాకమ్ ఎర్త్ ఫిల్లింగ్ డ్యాము, ఇది ఎక్కడి నుంచి కట్టాలి? సముద్ర మట్టం నుంచి కట్టాలి. పోనీ సముద్ర మట్టం నుంచి బాగా లోతు అవుతుంది, కట్టలేకపోతున్నారు అనుకుంటే సముద్ర మట్టానికి ఒక 8 మీటర్ల ఎత్తులో కట్టాలి. కడితే యాక్చువల్గా అయితే ఒక 5 మీటర్ల ఎత్తులో కట్టాలి. 5 మీటర్ల ఎత్తులోనే కూడా కట్టలేకపోతున్నారు. ఒక 8 మీటర్ల ఎత్తులో కట్టాలి. నిపుణులు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 8.83 హైట్ నుంచి కట్టితే సరిపోతుంది అన్నారు. 8.83 ఎంతో. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి కడుతున్నారు? 15.50 అంటే ఎర్త్కమ్ రాక్ బిల్డ్ డ్యాము 15 అంటే 7 అడుగులు ఎత్తులోంచి వదిలి 7 అడుగులు కిందకి కట్టాల్సింది 7 అడుగులు పైనుంచి కడతా ఉంటే 7 మీటర్ల ఎత్తులోంచి కడుతుంటే మనకి 36 లక్షల క్యూసెక్స్ వరద వచ్చింది 86లో. ఇప్పుడు సీపేజ్ ఎంత వస్తుంది? సెకండ్కి 160 క్యూసెక్స్ సీపేజ్ వస్తుంది కాఫర్ డ్యామ్స్ నుంచి. మొన్న వరదలు వచ్చినప్పుడు సెకండ్కి 300 నుంచి 450 క్యూసెక్స్ వచ్చింది. అటువంటి భయంకరమైన నది గోదావరి నది. అటువంటి నది మీద డ్యామ్ కట్టడం అన్నదే ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను, సాహసం. ఆ సాహసం చేసినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు గోదావరి వెడల్పు చాలా తక్కువగా ఉన్న చోట డ్యామ్ కడుతున్నారు. అక్కడ కానీ ఎరోజన్ ఫామ్ అయ్యి ఈ కట్టడం నిర్మాణాలు కానీ ఎరోజన్లోకి గురికి అయితే తుక్కు అయిపోతాం. మ్యాప్లో భీమవరం టు కాకినాడ ఏముండదు. కానీ ఆయన పద్ధతి మార్చుకోవట్లేదు చంద్రబాబు నాయుడు. నేపాల్ని ఎత్తుజోళ్ళ మీదకి వేసేస్తున్నాడు, చాలా సైలెంట్గా తప్పుకుంటున్నాడు. అన్నీ ఇంతకుముందు చాలాసార్లు వచ్చేవాడు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? పోలవరం ఇన్స్పెక్షన్ అని ప్రతి సోమవారం వచ్చేవాడు కదా ఇంతకుముందు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మరి బస్సులు పెట్టుకుని తీసుకెళ్ళి చూపించేవాడు కదా డ్యామ్ని. ఇప్పుడు అసలు మామూలు మనుషులనే ఎందుకు రానివ్వట్లేదు? ప్రెస్ను కూడా ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అక్కడికి? వాట్ ఈస్ గోయింగ్? ఏం జరుగుతూ ఉంది? చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. నేను హానరబుల్ హైకోర్టుని కానీ సుప్రీంకోర్టుని కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఇంటర్ఫియర్. ఈ ప్రెస్ ద్వారా నేను కోర్టుని అడుగుతున్నాను, ప్లీజ్ ఇంటర్ఫియర్. సుమోటోగా తీసుకోండి. ఏం జరుగుతుంది? లక్షలాది ప్రజల ప్రాణాలకి ముప్పు ఈ ప్రాజెక్టు. నాట్ ఏ ఆర్డినరీ ప్రాజెక్ట్. ఏమాత్రం తప్పు చేసినా దెబ్బైపోయే పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే రంపచోడవరం జిల్లా అన్నారు, పోలవరం జిల్లా అన్నారు. పోలవరం లేకుండా పోలవరం జిల్లా ఏంటండి? పోలవరం ఉండాలి కదా పోలవరం జిల్లాలో.
రంపచోడవరం హెడ్ క్వార్టర్స్ అన్నారు, బాగుంది. పోలవరాన్ని కూడా ఆ జిల్లాలో ఉంచాలి కదా, ఆ జిల్లాల్లో ఉంచకుండా అది మరి వేరే పెడతానంటే మటుకు ఇది కరెక్ట్ కాదు. అది కూడా గవర్నమెంట్ పునరాలోచించుకోవాలి. కాబట్టి ఈ డ్యామ్స్ వల్ల మటుకు ప్రజలకి భయం గుప్పిట్లో బతికే పరిస్థితి. మేమేదో మాకు మిడిమిడి జ్ఞానంతో ఇది చెప్పట్లేదు, పూర్తి అవగాహనతో చెప్తున్నాం. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా మా దగ్గరికి ఎలాగొస్తున్నాయంటే, అక్కడ కట్టడంలో ఉన్నటువంటి చాలా నిపుణులే ఈ విషయాలు మాకు చేరవేస్తున్నారు చెప్పడానికి. కాబట్టి ఇదంతా ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు. కోర్ట్ షుడ్ ఇంటర్ఫియర్. థ్యాంక్ యూ. ఏదండి వందే మాతరం ఎలాగుంటే, ఇప్పుడు వందే మాతరం దాని మీద వందే మాతరం పాడుతున్నాం. వందే మాతరంలో అసలు పాట ఏంటో ఆవిడకి తెలీదు. ఈ పాటే ఈ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. నెహ్రూ గారు 76 సంవత్సరాల క్రితం పరిపాలించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎప్పుడో పెట్టింది. పంజాబ్లో సిక్కుల కోత ఎప్పుడో జరిగింది. ఇవన్నీ పాటల విషయాలన్నీ తీసుకొచ్చి ఆపరేషన్ బ్లూ స్టార్ పంజాబ్ మీద జరిగింది. ఎందుకంటే టైం వేస్ట్. ఇంకా ఇండిగో సమస్య గురించి వస్తే మటుకు, ఇండిగో అన్నది ఒక కుట్ర ప్రకారం చేశారు. ఇది ఒక 9 నెలల క్రితం ఇచ్చిన రూల్స్ సడన్గా ఇంప్లిమెంట్ చేసి కావాలని, అంటే అతనికి ఒక మానసిక ఆనందం. ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే ఒక మానసిక ఆనందం పొందే వ్యక్తి మోడీ, నరేంద్ర మోడీ. కారణం ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు కూడా సడన్గా మానిటైజేషన్ చేసి రద్దు చేసి ఎంతోమంది క్యూలో డబ్బులు లేక ఆహారాలు కొనలేక చనిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజున ఈ ఇండిగో సమస్య వచ్చేటప్పటికి ఎంతమంది అంటే, నేను పర్సనల్గా 4వ తారీఖున ఢిల్లీ వెళ్ళాను, 6వ తారీఖున వచ్చేద్దాం అనుకున్నాను. అన్ని కార్యక్రమాలు ఇది అయిపోయినాయి. అలాగా మొత్తం తుక్కు అయిపోయినాయి. కారణం ఏంటంటే ఏమీ లేదు. పోనీ మీద ఇంత నష్టం చేశారు, ఇంతమందికి వేదన గురి చేశారు. ఇండిగో మీద చర్యలు ఏమైనా ఉన్నాయా? చర్యలు లేవు. నెపమంతా రామ్మోహన్ నాయుడు మీద నెట్టేస్తున్నారు. చేసినంత మోడీ కంపెనీ. ఇది చాలా దారుణమైన. ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఈడీలు పంపిస్తారు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపిస్తారు, సిబిఐలు పంపిస్తారు. వాళ్ళకి అంటే రామ్మోహన్ నాయుడు ఈ మధ్య బాగా ప్రజెంట్ చేస్తున్నాడు విషయాన్ని. రామ్మోహన్ నాయుడిని కొట్టేయాలనే ఉద్దేశంతో అతని మీద ఈ నెపం నెట్టి కొట్టేయాలనే ఉద్దేశంతో ఉన్నారు, మార్చడానికి అతన్ని కోర్టు పోలియో. కాబట్టి ఇది ఇండిగో అన్నది మటుకు మోడీ క్రియేట్ చేసింది. క్రియేట్ చేస్తాడు, అతను విదేశాలకు వెళ్ళిపోతాడు. చాలా చాలా అసహ్యకరమైన రీతిలో ప్రభుత్వం తీరుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.